వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం 407 డార్క్ ఫ్లైట్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి కొరియన్ మూవీ. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇది వచ్చేసి తెలుగు డబ్బుడ్ వర్షన్ ఉంది. అయితే ఈ మూవీ వచ్చేసి టోటల్ మూవీ వచ్చేసి ఫ్లైట్లో ఉంటుంది, ఫ్లైట్ జర్నీ ఉంటుంది. అయితే మూవీలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఎయిర్ హోస్టెస్. ఈ ఎయిర్ హోస్టెస్ ఏంటంటే తనకు 10 years బ్యాక్ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుంది. అందులో దాన్ని బట్టి ఈ ఇన్సిడెంట్ ఉంటుంది, ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్. అయితే ఈ ఫ్లైట్లో వచ్చేసి చాలా దయ్యాలు వస్తుంటాయి, హారర్స్. ఫ్లైట్ని దయ్యాలు హైజాక్ చేసినట్టుంటాయి. ఫ్లైట్ని దయ్యాలు తన కంట్రోల్లో చేసుకుంటాయి. అట్లా ఫ్లైట్లో చాలామందిని చంపుతున్నాయి. అయితే ఒక ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఆ దయాలకి ఈ ఎయిర్ హోస్టెస్ సంబంధం ఏంటి అని చెప్పి ఇంకా అంటారు. ఆ ఎయిర్ హోస్టెస్లో దయాలు వస్తున్నాయని అంటారు. అయితే లాస్ట్కి తెలుస్తుంది ఎయిర్ హోస్టెస్ ఇంతకుముందు 10 years బ్యాక్ ఇన్సిడెంట్ ఏంటి, తను ఎలా తప్పించుకుంది ఆ ఇన్సిడెంట్ నుంచి, లాస్ట్కి తెలుస్తుంది. ఇక్కడ హీరో వచ్చేసి ఇంకా తన హీరోయిన్కి హెల్ప్ చేస్తుంటాడు. అయితే చాలా అందరూ చనిపోతుంటారు, అందరినీ దయాలు చంపేస్తుంటాయి. అయితే ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగుంటాయి, దయాల గ్రాఫిక్స్. ఫ్లైట్ మీద మొత్తం దయాలు బాగుతున్నట్టు, ఫ్లైట్ అంతా బ్లాక్ అవుతున్నట్టు అలా చూపిస్తారు. ఇక్కడ సెల్లార్లోకి వెళ్తారు. హీరో అయితే సెల్లార్లో కంట్రోల్ చేయడం చూస్తారు. మధ్యలో ఆక్సిజన్ ఉండదు, అందరు ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకోవడం అలా ఉంటుంది. అయితే ఒక్కరు చనిపోతుంటారు. ఆ ఫైట్ సీన్స్ అన్నీ బాగానే ఉంటాయి, హర్రర్ ఎలిమెంట్ కూడా బాగానే ఉంటుంది. అయితే లాస్ట్కు ఎంతమంది సేవ్ అయ్యారు ఏంటి అది ట్విస్ట్. అది మీ మూవీలో చూడండి, ఎంతమంది సేవ్ అయ్యారు, మళ్ళీ ఫ్లైట్ సేఫ్గా ఎలా ల్యాండ్ అయింది ఏంటి, హీరో ఎలా ల్యాండ్ చేశాడు ఏంటి, మళ్ళీ వాళ్ళ ఎయిర్పోర్ట్ కమ్యూనికేషన్ ఎలా చేశారు ఏంటి 407 ఫ్లైట్ గురించి. అది టోటల్ మూవీ. లాస్ట్ క్లైమాక్స్ బాగుంటుంది. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3 out of 5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.